హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బిందు. ఈరోజైతే ఆలూ ఫ్రై చేసుకుందాం. ముందుగా ఆలూని తీసుకొని 1/2 kg వరకు అవి కట్ చేసి వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని అందులో ఆలూని వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు దీంతో పాటు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకుంటే ఇంతలో ఆలూ ఫ్రైకి కొంచెం ఈజీ అవుతుంది. ఇలా కావాలి ఫ్రెండ్స్, మొత్తం బ్రౌన్ కలర్లో. తర్వాత మళ్ళా అన్నీ అయిపోయాక ముందుగా ఆయిల్లో పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, పల్లీలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది కర్రీ. అవి మనకు నములుతుంటే మన పండ్లకు తాకుతుంటే టేస్ట్ అనిపిస్తుంది. నేను ఇక్కడ ఆనియన్స్ అనేది స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇక అంతే. అందులో కొంచెం పసుపు వేసి కరివేపాకు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసి ఆలూని వేసుకొని ఆలూని వేసుకొని కలపాలి ఫ్రెండ్స్. కలిపాక అది ఆల్రెడీ ఆయిల్లో డీప్ ఫ్రై అయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. అవి మళ్ళా ఫ్రై కానవసరం లేదు. దాంట్లో కొంచెం ఉప్పు, ఒక 2 స్పూన్ అండ్ హాఫ్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకున్నాక కొంచెం సేపు వరకు ఉమ్మగిల్లనివ్వండి. అలా ఉమ్మగిల్లాక లాస్ట్కి కలుపుకోండి. ఫస్ట్ కారం నీట మంచిగా కలిసేటట్టు కలుపుకున్నాక దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్కి వేసుకొని కొంచెం అటు ఇటు కలిపి కొంచెం మగ్గనివ్వండి. అంతే ఫ్రెండ్స్, ఆలూ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ముక్కలన్నీ క్రిస్పీగా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.